హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫుడ్. ఇలా గనక మీరు ఇంట్లో చేసినట్లయితే అసలు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ ఇలా కొట్టి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇదంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు, అంటే ఈ 3 ఎగ్స్ కూడా అంతా ఇలా కలిసిపోవాలండి. ఇలా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయి ఉంటుందండి. ఆయిల్ అనేది కొద్దిగా మనకి ఎక్కువ హీట్ ఉండాలండి. ఆ హీట్ అవుతున్నప్పుడు మనం ఈ ఎగ్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. కానీ ఈ ఎగ్ని వెంటనే కలపకూడదండి. ఆమ్లెట్ లాగా అయిన తర్వాత కొద్దిగా ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా ఆమ్లెట్ లాగా అయిన తర్వాత పెద్ద పీసెస్ లాగా వీటిని ఇలా సపరేట్ చేసుకోండి. మరి చిన్న పీసెస్ లాగా అయితే బాగోదండి, కాబట్టి కొద్దిగా పెద్ద పీసెస్ లాగానే కట్ చేసేసుకోండి. దీంట్లోనే ఇలానే కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు బీన్స్, 1 కప్పు వరకు క్యారెట్, 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా దీంట్లో కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ ముందు కుక్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి, లేదా ఇంట్లో మీకు మిగిలిన రైస్తో చేసుకోవాలనుకుంటే కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్స్ వరకు చిల్లీ సాస్ వేసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ వరకు సోయా సాస్ వేసుకున్నాను, 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్ అండి, 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ అండి, తెల్ల మిరియాల పొడి, ఇక్కడ 1/2 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలండి. ఈ సోయా సాస్, చిల్లీ సాస్, ఈ సాసెస్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఎక్కువ స్పైసీ మాత్రం చేసుకోవట్లేదండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ రెండు కూడా ఇక్కడ ఎక్కువ వేసుకుంటే మీకు కలర్ అనేది వస్తుంది, అలాగే ఎక్కువ స్పైసీ కూడా ఉంటుందండి. సో నేను ఇక్కడ ఎక్కువ స్పైసీ చేయట్లేదు, అందుకని నేను తక్కువనే వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ యూస్ చేయొచ్చండి. ఇప్పుడు లాస్ట్కి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి రైస్ అనేది పొడిగా ఎంతో కలర్గా టేస్టీఫుల్గా ఉంటుంది. అసలు మీరు బయట కొనే పనే లేదండి. ఇంకా ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మెయిన్గా రైస్ క్వాంటిటీని బట్టి సాసెస్ని యాడ్ చేసుకోండి, లేదంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, సరిగ్గా రాదు. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.